ఏది కరెక్ట్గా లేదు. ఎందుకే అట్లా? ఏమో ఆయన పరిపాలన అట్లా నడుస్తుంది. కాంగ్రెస్ అంటే అంతే, వాళ్ళ కడుపులు నింపుకోవడం చూస్తారు కానీ ఎదుటోని గురించి ఆలోచన అంటే చేయరు. పేదోళ్ళకి సన్న బియ్యం అని తీసుకొచ్చారు కదా. సన్న బియ్యం అని తీసుకొని వచ్చి మొత్తం నూకల పాలే ఉంది. మళ్ళీ లద్ది అన్నం వండుకుంటే లద్ది అవుతుంది. దొడ్డు బియ్యం 100% కరెక్ట్ ఉంది. గత బియ్యమే మంచిగా ఉండేనా? దొడ్డు బియ్యమే బాగుంది. ఇప్పుడు మొత్తం అన్నం మంచిగా కావట్లేదా? అన్నం మంచిగా కావడం లేదు, మెత్తగా. నీళ్ళు తక్కువ పోసినా మెత్తగానే అవుతుంది, ఎక్కువ పోసినా మెత్తగానే అవుతుంది. ఎట్లా మరి ఎట్లా తింటున్నారు మరి? అట్లా ఎట్లా తింటామేంది, అమ్మేయడం జరుగుతుంది. ఇంత ముందున్న అమ్మకపోయేది దొడ్డు బియ్యం. ఇప్పుడు బియ్యం అమ్ముకోవాల్సి వస్తుంది. నూకలు వెళ్తే ఏం చేయాలి? అవి నూకలు ఈ కాలంలో ఎవరు తినేటోళ్ళు లేరు. పిండి పట్టించుకోవాలి, తినాలి, రొట్టె చేయించుకోవాలి. ఆయన సన్న బియ్యం ఇస్తున్న పేదలు తినాలంటే మీరేమో నూకలు వస్తున్నాయి. అలాంటిది ఏం లేదు, నూకలే అంతేనా? 15% నూకలు వెళ్తున్నాయి, 15% బియ్యం వెళ్తున్నాయి. ఆ బియ్యం కింద పనికి రావడం లేదు. పాలిష్ కొట్టి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే. ఏంటిది నూకలు పోగా బియ్యం వెళ్ళి ఆ బియ్యం కూడా అంత ఇబ్బందిగా ఉన్నాయి. మొత్తం లద్ది అవుతుంది అన్నం. అసలు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది పరిపాలన? బాగాలేదు సార్. ఆయన పరిపాలన ఏం నచ్చలే నీకు? బేసిక్ గా ఏది నచ్చలేదు అంటే ఇప్పుడు ఇండ్లు కేటాయిస్తా అన్నాడు. డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు ఈయన ఇస్తా అన్నాడు. ఎవరికి రాలే ఇప్పటిదాకా. ఇందిరా మిల్లు ఇస్తున్నాము అని అంటుండు కానీ ఏడ సాంక్షన్ చేస్తుండే, ఎవరికి ఇచ్చిండు ఇప్పటిదాకా? 2500 ఎక్కడే 2500? 100 days లా 4000 పింఛన్ చేస్తా అన్నాడు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కింద పెంచకపోయా. ఆ 2016 వస్తున్నాయి పింఛను. వికలాంగులకు 4016 వస్తున్నాయి, అంతే. 6000 చేస్తాను. తులం బంగారం అదిగినా రావడం లేదు. తులం బంగారం కూడా అది లేదు. ఇది గ్యాస్ 500కి వస్తుందా? అది మాకు ఇంకా 50 రూపాయలు ఎక్కువనే పెట్టి గ్యాస్ తీసుకున్న తర్వాత బ్యాంక్లో పడితే డిపాజిట్ అంటుండే. అవి 25%కి వస్తున్నాయి, 75%కి వస్తాయి లేవు. వస్తలేవు. ఈ ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్సు ఆడోళ్ళకే కేటాయించింది, మాకెక్కడిది? మేము పైసలు పెట్టి నిలబడిపోవాలి. మంచి పని చేసి పెట్టింది. ఒక్కొక్కరికి 6000 మిగులుతున్నాడు కదా. 6000 లేవు, 2000 చక్కగా లేవు. మాకే చక్కగా వస్తలేవు. ఆ 2016 కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది. ఇప్పుడు దాంట్లో కింద ఒక 6 రూపాయలు తగ్గించేస్తారు మాకు చిల్లర లేక. 2010 రూపాయలు నూకలు ఇస్తారు. ఏంది కథ? కాంగ్రెస్ పరిపాలన అంటేనే అట్లా. మళ్ళీ గెలుస్తాడా? మళ్ళా మేము వేస్తే మాకే నోట్లో మడ పెట్టుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద మాట్లాడుతున్నా. వరస్ట్ కాంగ్రెస్ పరిపాలన వరస్ట్. సరే, మొత్తానికి అయితే రేవంత్ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తావు? అంటే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఏం మాట్లాడతావు ఫైనల్ గా అంటే ఆయన పరిపాలన బాగాలేదు. ఏదైనా చేసేది ఉంటే మనం మాట ఇచ్చినాం. 100 days లో నేను 6 వర్కులు 5 వర్కులు చేసి ఇది ఒక మాట. నిన్ననే ఒక మీటింగ్ ఏమన్నాడు అంటే, నన్ను శత్రువులు కూడా మాట అనుకుంటా, నేను ఒప్పుకున్న ప్రతి ఒక్కటి 100% చేస్తాను అంటుండే ఆయన. మాకు స్థలం ఉన్నాయి, ఇండ్లకి డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ డబ్బులు ఇప్పటిదాకా ఎవరిని సాక్ష్యం కాలేదు. మేము కింద అప్లికేషన్ పెట్టినాం. రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు. రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టినాం, అవి రావడం లేదు. అప్లికేషన్ల వరకే. అప్లికేషన్ ఎలక్షన్ల మూమెంట్ రాగానే అప్లికేషన్లు ఫిక్స్ అవుతున్నాయి. ఆ తర్వాత ఓటు పడంగా రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఇంకా అయిపోయాయి. ఏది ఎక్కడిది రేషన్ కార్డు లేదు, ఏం లేదు. ఒక ఫ్రీ బస్ వేసేసిండు. అది మేము పైసలు ఇచ్చి నిలబడిపోవాలి. జెంట్స్ అయితే లేడీస్ కూకొని పోతుంది. వాళ్ళ పరిపాలన ఇచ్చేసిండు ఆడోళ్ళకి. అట్లా వాళ్ళని సంతోషంగా ఉన్నారా? వాళ్ళకి సంతోషం అంటే ఏం సంతోషం అంటారు? ఒక బస్ టికెట్ ఒకటి ఫ్రీ చేస్తే అయిపోయానా? స్కూటీలు ఇస్తారన్నా 2500 ఇస్తా అన్నాడు వాళ్ళకు. మొన్న పేపర్ డిక్లేర్ చేసిండు. చేసి ఇప్పటిదాకా ఎవరికి ఒక కొత్త పింఛన్ రాకపోయా. ఇప్పుడు ఆడపిల్లలకి చదువుకున్నట్టు స్కూటీలేనా ఇచ్చిండుగా. ఇచ్చిండు 100 ఇచ్చిండు. ఎవరికి ఏం లేదు, స్కూటీ లేదు, సైకిల్ లేదు.